హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న హోమ్ ఆర్కిటెక్చర్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో పీవీసీ డోర్స్కి డబ్ల్యూపీసీ డోర్స్కి ఉండే తేడా, మనం ఏది వాడుకోవచ్చో దాంట్లో ఉండే వ్యత్యాసం ఏందో క్లియర్గా తెలుసుకుందాము. అంతకన్నా ముందర మన యొక్క ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చింటే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కన్స్ట్రక్షన్ సంబంధించిన వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే, ఇప్పుడు పీవీసీ డోర్స్ మరియు డబ్ల్యూపీసీ డోర్స్ అనేవి మార్కెట్లో ఎక్కువగా ఉంటున్నాయి. మనము వాటిని అసలు అది ఏంది మెటీరియల్, దాన్ని ఎప్పుడు ఎక్కడ వాడచ్చు, వాటి డ్యూరబిలిటీ ఏంది, వాటి యొక్క స్థితి ఏందనేది ఒకసారి మనం క్లియర్గా తీసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ప్లాన్స్ కానీ ఎలివేషన్స్ కానీ 2Dలో 3Dలో కావాలంటే, ఇంటీరియర్ డిజైన్స్ కానీ కావాలంటే కనబడే ఈమెయిల్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్లో సంప్రదించండి. పీవీసీ డోర్స్ యొక్క మెటీరియల్ అని తీసుకుంటే పాలీవినైల్ క్లోరైడ్ అనే ఒక పదార్థంతో తయారు జరుగుతుంది అనమాట. ఇది పూర్తిగా ప్లాస్టిక్తోనే తయారు చేయబడుతుంది. లోపల వచ్చేంత ఖాళీగా ఉంటుంది, హాలోగా ఉంటుంది. అంటే లోపల స్పేస్ ఉంటుంది, ఒక పొరకి మధ్యలో సాలిడ్గా ఉండదు. ఓకేనా? కాబట్టి ఇది లోపలంతా గ్యాప్గా ఉంటుంది. మెయిన్ ఇది పీవీసీ అనమాట. పీవీకి పైన ఒక లేయర్, కింద ఒక లేయర్ ఉంటుంది, మధ్యలో ఖాళీగా ఉండడం జరుగుతుంది అనమాట. డబ్ల్యూపీసీ డోర్స్ అంటే వుడ్ ప్లాస్టిక్ కాంపోజిట్ అనమాట. వుడ్ ప్లాస్టిక్ కలిపి దాన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఇది గట్టిదనం అనేది ఉంటుంది. దాదాపు చెక్క లాగానే ఉంటుంది అనమాట. ఓకేనా? వుడ్ ఏ విధంగా ఉంటుందో సాలిడ్గా ఘనపదార్థంగా అలాగనే ఉంటుంది. దీని మీద మనం పెయింట్ వేసుకోవచ్చు, కలర్స్ కానీ వేసుకోవచ్చు అనమాట. కాబట్టి పీవీసీ అనేది గట్టిగా ఉంటుంది, మన దొరబంధరాలు పెట్టుకోవడానికి కానీ చదులు పట్టకుండా కానీ ఉపయోగపడుతుంది. ఈ విధంగా అనేది మనకు ఆ రెండు పీవీసీకి డబ్ల్యూపీసీకి మెటీరియల్లో ఉండే తేడా. నెక్స్ట్ వచ్చేమో చూడ్డానికి అపియరెన్స్గా చూస్తే ఇది సింథటిక్ లాగా ఉంటుంది అనమాట. ఫైబరు సింథటిక్ చూస్తుంటారు కదా, ప్లాస్టిక్ ఆ విధమైన ఆకృతితో ఉంటుంది. పైన న్యాచురల్ వుడ్ టెక్స్చర్ కానీ లేదంటే ఏదైనా కలర్స్ కానీ వేసి మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది అనమాట. డబ్ల్యూపీసీ డోర్స్ అనేవి చెక్కలాగానే ఉంటుంది, వుడ్ లాగానే కనిపిస్తుంది. పెయింట్ వేసుకోవచ్చు దానికి, మనం కావాల్సిన విధంగా దాన్ని. ఇప్పుడు ఇంటర్నల్గా డోర్స్ పెట్టేటప్పుడు మనకు మామూలు వుడ్కి ఏ విధంగా కలర్ వేస్తామో అలాగనే దీనికి కలర్స్ వేసుకోవచ్చు. కాబట్టి డబ్ల్యూపీసీ డోర్స్కి కలర్స్ వేసుకోవచ్చు, ఏ విధంగానే ఉండొచ్చు. కాకపోతే పీవీసీ డోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారయ్యి వచ్చేటప్పుడు ఏ డిజైన్స్ ఉంటాయో, వాళ్ళ క్యాటలాగ్లో ఏ డిజైన్స్ ఉంటాయో వాటిని ఎక్కువ మనం సెలెక్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి కాస్ట్. పీవీసీ డోర్స్ డబ్ల్యూపీసీ డోర్స్తో కలిస్తే పీవీసీ డోర్స్ కొద్దిగా తక్కువగా ఉంటాయన్నమాట. డబ్ల్యూపీసీ డోర్లు ఖరీదు ఎక్కువగా ఉంటాయి, ప్లస్ అందులో అది గట్టిగా ఉంటుంది కాబట్టి దాని యొక్క రేటు కానీ ఎక్కువగా ఉంటుంది. మరి దాని యొక్క బలము కానీ దాని దృఢత్వం కానీ చూడడానికి చాలా అపియరెన్స్గా ఉంటుంది. కానీ డబ్ల్యూపీసీ డోర్స్ యొక్క రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి వాటర్ రెసిస్టెన్స్ అనమాట. పీవీసీ డోర్స్ వాటర్కి ఏం అవ్వదు అనమాట, ఏం అవ్వకుండానే ఉంటుంది, ఇబ్బంది అయితే లేదు. ఎక్కువగా మనం బాత్రూమ్స్లో, యూటిలిటీస్లో డబ్ల్యూపీసీ డోర్స్ పీవీసీ డోర్స్ వాడుకోవచ్చు. ఎందుకంటే బడ్జెట్ని బట్టి లైట్ వెయిట్ ఉంటుంది, బరువు ఉండదు, ఈజీగా మూవ్ అవుతుంటుంది. కాబట్టి పీవీసీ డోర్స్ అనేవి మనం బాత్రూమ్స్ కాడ వాడచ్చు, అంటే కాస్ట్ వైజ్గా. డబ్ల్యూపీసీ డోర్స్ కానీ ఏమీ అవ్వదు. ఓకేనా? వాటర్ ప్రూఫే అది కానీ. వాటికి మనం పెయింట్ వేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, వాటర్ ప్రూఫ్ అవ్వదు. అంటే తేమ తగలడం వల్ల, అంటే నీళ్లు తగలడం వల్ల ఉబ్బడాలు అవన్నీ ఏమీ జరగదనమాట. సీజనల్ ప్రాబ్లమ్స్ కానీ ఉండవు. సీజనల్ ప్రాబ్లమ్స్ అంటే వానాకాలము, ఎండాకాలము. ఈ ఎండాకాలంలో ఒక సైజు రావడము, చలికాలంలో గట్టి పడిపోవడము, అలాంటి డోర్స్ పడకపోవడం అలాంటివి ఏమీ జరగదు. కాబట్టి డబ్ల్యూపీసీ డోర్లు కొద్దిగా బెటర్ పీవీసీ డోర్స్ కంటే. బడ్జెట్ పరంగా చూసుకోవచ్చు. బాత్రూంలో కానీ మనం పీవీసీ డోర్ వాడుకోవడంలో ఇబ్బంది లేదు. ఓకే? ఉపయోగం ఎక్కువ పీవీసీ డోర్ సాధారణంగా బాత్రూమ్స్లోనే వాడతారు. ఇంతకుముందు చెప్పినట్లు కదా, బాత్రూమ్స్లో వాడతారు. అంటే మనము సెక్యూరిటీ పర్పస్గా లేని దగ్గరల్లా మనం వాడుకోవచ్చు. బాత్రూంలో, యూటిలిటీస్లో వాటి కాడ మనం అయితే పీవీసీ డోర్స్ని అయితే వాడుకోవచ్చు. ఎక్స్టర్నల్గా బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు పీవీసీ డోర్స్ వాడకపోవడం మంచిది, అసలు వాడకపోవడమే మంచిది అనమాట. డబ్ల్యూపీసీ డోర్స్ గట్టిగా ఉంటాయి కాబట్టి ఇంటి కారిడార్స్లో అక్కడక్కడ వాడుకోవచ్చు, బెడ్రూమ్ డోర్స్కి వాడవచ్చు. ఇవి కానీ
మనకు బయట వాడుకోవచ్చు. కాకపోతే దానికన్నా వుడ్ వాడుకోవడమే చాలా బెటర్ అనమాట. ఇవి డబ్ల్యూపీసీకి పీవీసీకి ఉండే తేడాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా కొత్త డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్లో తెలియజేస్తే ఖచ్చితంగా మీకు అవన్నీ ఆ డౌట్స్ అన్ని వీడియో చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.